జై శ్రీమన్నారాయణ. నేరుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్ష గోవింద. వెంకటేశ పాహిమాం. శ్రీనివాస రక్షమాం. రక్ష రక్ష జనార్దన రక్ష. ఈరోజు ఒక చక్కటి మోటివేషన్ కథ చెప్తాను. ఒక గుళ్ళో ఒక అర్చకుడు ఉంటాడు. ఆయన పేరు వామన. ఆయన ఏం చేస్తారంటే, ఆయనకు ఒక అది ఉంటుంది, అది అమ్మవారి దేవాలయము. ఎప్పుడు అమ్మవారిని పూజిస్తూ ఆ వచ్చిన ధనంతోనే బ్రతుకుతుంటాడు ఆయన. ఆ వచ్చిన ఆ దక్షిణతోని దాంట్లో నుంచే కొంత భాగాన్ని తీసి కొద్దిగా ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి భోజనాలు పెట్టి తినడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలాగే చాలా రోజుల నుంచి చేస్తున్నాడు. అట్లాగా చేస్తుంటే ఒకరోజు ఈయనకి తన భార్య కూడా కష్టపడుతుంది, అన్ని రకాల వంటలు చేస్తారు. అతిథి అనాలకే వాళ్ళు చక్కగా పంచపక్ష పరమాన్నాలు కాకుండా వాళ్ళకు చాతనైనంత వరకు చేసి పెడుతుంటారు. దాంట్లో ఒకసారి ఏమవుతుందంటే తనకి వాళ్ళ భార్య చెప్తుందనమాట, అయ్యా మనం ఇంత పుణ్యం ఇంత చేస్తున్నాం కదా, ఇది పుణ్యమే అంటావా? అసలు దీని వల్ల ఫలితమే ఉంటుంది అని చెప్పేసి తను అడుగుతుంది. సరే, అది తెలుసుకోవాలంటే ఇంకెవరున్నారు? తను పూజించే అమ్మవారు ఉంది కదా, అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని అడుగుతాడు. అమ్మ, నేను తినే దాంట్లో కొంత భాగాన్ని అనుకోండి, లేదా నాకు వచ్చిన ధనంలో అసలు రావటమే తక్కువ వస్తుంది, అందులోనే కొంత భాగాన్ని నేను అన్నదానానికి ఉపయోగిస్తున్నాను, అది నీ పేరు మీదనే ఉపయోగిస్తున్నాను. సో నేను ఇలా చేయటం వల్ల నాకు ఏమన్నా ఫలితం ఉందా అంటే, పుణ్యం అంటే ఏంటి, అసలు దాని ఫలితం ఏమిటి అని అడుగుతుంది అనమాట. ఈ అడగంగా అప్పుడు అమ్మవారు చెప్తుంది, అయితే నీకు ఈ విషయాలు తెలియాలంటే వామన, నువ్వు ఇక్కడ ఉండి చెప్పడం కాదు, నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజ్యంలో ఒక బాబు పుడతాడు. ఆ పుట్టిన బాబుని నువ్వు అడుగు, అతను చెప్తాడని చెప్తాడు. సరే, అతను అమ్మ మాటలు విన్నాడు, వచ్చి భార్యకి చెప్పాడు, ఇలా నేను అసలు పుణ్యం నువ్వు అడిగావు కదా, ఈ పుణ్యం అసలు ఏంటి అసలు దీని ఫలితం ఏమిటి, నిజంగా అలా ఉంటుందా అని అడిగావు కదా. సరే, అమ్మవారు ఇలా చెప్పింది, నేను వెళ్ళి తెలుసుకొని వస్తానని బయలుదేరుతాడు. బయలుదేరి ఇతను వెళ్తూ 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 ఏం చేస్తాడు, అక్కడ సరే ఇతనికి ఉన్న నైజం ఏమిటి, ఏదో అన్నం తినడం లేకపోతే ఎవరికైనా దానం చేయడమే అనగా 2 రొట్టెలే ఉంటాయి ఇంత దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రొట్టెలు ఉంటాయి. ఆ 2 రొట్టెల్ని ఏం చేయాలని తిందామని ఒక చెట్టు కింద కూర్చొని మొదలు పెట్టాలికి అతను ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా ఎప్పుడు నువ్వు ఇలాగే ఒక పెట్టి తింటావు కదా, ఒక సాధు వచ్చి అంటాడు అనమాట, తింటావు కదా, ఏంటి ఇక నియమం తప్పావేమిటి, అలా చేయకు, నాకు ఒక రొట్టె ఇవ్వు అంటాడు. సరే, తనకు రొట్టె, ఇద్దరు చెరొక రొట్టె తీసుకొని తినేస్తారు. ఆయన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక అడవి దాటి వెళ్ళాల్సి వస్తుంది. అడవి దాటి వెళ్తుంటాడు అనమాట. అలా వెళ్తుంటే ఒక కట్టెలు కొట్టుకునే అతను ఉంటాడు, ఒక చండాలుడు. అతను కట్టెలు కొట్టుకొని జంతువులను వేటాడి తింటూ ఉంటాడు. ప్రతిసారి ఏదో జీవహింస చేస్తూనే ఉంటాడు ఆయన. అలా చేస్తూ బతుకుతున్నాడు ఆయన. ఇతని వృత్తి ఏమిటి, అర్చకత్వం. అతని వృత్తి ఏమిటి, చండాలుడు. సో అతను ఏం చేస్తాడంటే, ఆ అడవిలో జంతువులను వేటాడుతూ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక పెద్ద పులి వస్తుంది. ఆ పులి ఈ వామనుడు వస్తున్నాడు కదా, ఇతను వచ్చే దానికి ఎదురుగా ఉండి ఇతని వామనుడు వెంబడి పడుతుంది. అతను వెంటనే పరిగెట్టుకుంటూ, అమ్మ నన్ను కాపాడండి అని పరిగెత్తంగా, లేకపోతే పులికి ఆహారం అవుతాడు కదా. అప్పుడు వెంటనే ఈ చండాలుడు అతను చేయి పట్టుకొని ఒక చెట్టు మీదకి గుంజుకొని వెళ్తాడు పైకి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ పులి చూసేసి చెట్టు పైకి వెళ్ళిపోయాడు కదా, ఇక ఆహారం లేదని చెప్పి అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఏంటి బాబు, నువ్వెవరు ఎక్కడంటే తను చెప్తాడు, ఇలాగా నేను ఒక పూజారిని, అర్చకుడిని, నాకు ఇట్లాగా అమ్మవారు చెప్పింది కనుక్కోండి రాజుంటే, పిచ్చోడానికి నీకు తెలియదా, నేను ప్రతిరోజు కట్టెలు కొట్టుకొని పోయి రాజుగారికి ఇస్తాను, రాజుగారు భార్య గర్భవతి కానీ ఆమెకి ఇంకా పిల్లలు లేరండి, పిల్లలు పుట్టలేదు, నీకు ఎలా చెప్తారు అని అడుగుతాడు. ఎందుకంటే అమ్మవారు చెప్తే అర్థం ఉంటుంది కదా, ఇందులో ఏది అలా ఏం లేదు, అయినా సరే నేను దర్బార్కి వెళ్ళాల్సిందే అని చెప్పి అంటాడు. అందులో చీకటి పడుతుంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వర్షం స్టార్ట్ అయింది కదా, రేపు ఎట్లాగో నేను వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు చూద్దాము, నీకు అప్పుడు నేను కూడా తీసుకెళ్తాను, నీకు దారి తెలియదు, మళ్ళీ ఇబ్బంది పడతావని ఈ రోజు నా ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్తాడు అనమాట. ఈ చండాలుడు ఏం తింటాడు, మాంసము, మద్యము, రకరకాలైన చండాలమే తింటాడు కదా. మరి ఇతనికి అర్చకుడికి ఇది అలవాట్లేదు. ఆయన అంటాడు, అయ్యా నా దగ్గర నేను పొద్దున వండుకున్న ఇది ఉంది, అంటే భోజ్యం, అంటే అది మాంసంతో కూడుకుంది, అది తర్వాత అన్నం ఉంది, సరే ఇందులో నువ్వు ఏదైనా తిను,
నేను ఈ రెండు తింటే నాకు ఆకలి సరిపోతుంది, కానీ నువ్వు ఉన్నావు, నిన్ను పస్తు పడుకోబెట్టలేను కదా, నీకు ఇందులో ఏదో ఒకటి తిను, నాకేం పర్వాలేదు అంటాడు. తను అంటాడు, అయ్యో నువ్వు కావాల్సింది నాకు పెడితే మళ్ళీ నీకు ఉండదు కదా స్వామి, ఎలాగా అంటే, పర్వాలేదు, నువ్వు అతిథివి కదా, అతిథి దేవో భవ అన్నారు కాబట్టి నువ్వు తినమని. అది వెంటనే సరే అని చెప్పేసి అతను అన్నం తింటాడు, తింటాడు. ఇద్దరు పడుకుంటారు. ఈయన అంత చాలా ఆకలిగా ఉన్నప్పుడు తన ఆకలిని సగం చంపుకొని ఇతనికి పెట్టడం మూలన అది నైవేద్యం అవుతుంది. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ పుణ్యం ఇతని ఖాతాలో పడిపోద్ది, ఈ చండాలుడి ఖాతా. అప్పటి వరకు చేసుకున్న కర్మాలు పాపాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటే ఈ పుణ్యం ఆయన ఖాతాలో పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, ఇతను రాత్రిపూట ఇద్దరు కలిసి పడుకుంటారు. చక్కగా పడుకుంటే ఇతనికి రాత్రిపూట బయటికి మూతోడి సర్జనతో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చండాలుడికి. ఈ చండాలుడు లాంఛన పట్టుకొని బయటికి వెళ్ళండి, అప్పుడే ఒక పెద్ద విషసర్పం ఉండి ఈ చండాలుడిని కాటేస్తుంది. కాటేసిన వెంటనే అతను చనిపోతాడు. అతను చనిపోయిన విషయం ఇతనికి తెలియదు. ఇతను లోపల పడుకున్నాడు కదా వామనుడు, తెలియదు. సరే తెల్లవారిన తర్వాత వర్షం వెలిసిన తర్వాత చూసాక అతను బయటకు వచ్చి చూసాక అతను చనిపోయి ఉంటాడు. అయ్యో ఇదేంటి ఇలా చనిపోయాడని అప్పుడు పాము కాటుకు చనిపోయాడని తనకు అర్థం అవుతుంది. ఆ కాటు వేసిన చూస్తే సరే ఇప్పుడు అతను ఏం లేరు, ఎవరు లేరు కదా, అతను చండాలుడు అడవిలో ఒక్కడే ఉంటున్నాడు. సో ఇతను ఏం చేస్తాడు, ఆయన కర్మకాండం చేస్తాడు. అతన్ని కర్మకాండాలు చేసేసి స్నానం చేసేసి ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇతను చెప్పింది ఏమిటి, అసలు కదా పిల్లలే లేరని చెప్పాడు. ఒకవేళ పిల్లవాడు పుట్టినా మాట్లాడగలుగుతాడా, అప్పటికప్పుడు మాట్లాడలేడు కదా అన్నాడు. అనుకోండి ఇతను చండాలు చెప్పాడు. కానీ ఆయన ఏమంటాడు, నాకు అమ్మవారు చెప్పింది కదా, నేను వెళ్ళి కనుక్కుంటాను, అసలు వెళ్తానని వెళ్తాడు అనమాట. వెళ్ళాలికి అక్కడ వెళ్ళి ఎప్పుడైతే ఇతను చేరుతాడో అక్కడ ఆ రాజుగారికి ఒక 12 మగపిల్లగాడు సంతానంగా పుడతాడు అనమాట. పుట్టిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆ సంబరాల్లో ఉంటారో పోగానే ఇతను ఒక యాచకుడు ఏదో రాజుగారు ఇప్పుడు ఈ బాబు పుట్టిన సందర్భంలో అతను అన్నదానం ఇవన్నీ చేస్తా దానికోసం వచ్చాడనుకొని, నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఆ చెట్టు కింద కూర్చో, ఆ అన్నాన్ని పెట్టినప్పుడు మేము పిలుస్తామని చెప్తాం. చేసేదేవి లేక ఆయన పోయి ఆడ కూర్చొని ఉంటాడు. ఈలోగా పిల్లవాడు పుట్టిన జాతకం చెప్పడానికి వచ్చే ఆ గురువు ఎవరైతే ఉన్నారో అతనికి సృష్టి చేసి అతను రాకుండా అయిపోతాడు. ఆ విషయం వచ్చి రాజుగారికి చెప్తారనమాట. అయ్యా మన ఆస్థాన పండితులు ఉన్నారు, వారికి ఒంట్లో బాగాలేదు, వారు రాలేని స్థితిలో ఉన్నారని చెప్తారు అనమాట. చెప్పేటప్పుడు మరి ఎవరు పండితులు అని చెప్పి చూసేసరికి ఆ చెట్టు కింద ఇతను కనపడతా ఉంటాడు. వెంటనే ఇతన్ని తీసుకొని రండి, ఆయన పండితుల్లాగా ఉన్నాడని చెప్తే అతను వచ్చి తీసుకెళ్ళాక రాజుగారికి విషయం చెప్తారు. ఆయన నేను ఇందుకోసం వచ్చాను, నేను అమ్మవారి గుళ్ళో అర్చకుణ్ణి అని చెప్తారు. చెప్తే రాజుగారు నవ్వి అంటాడు, ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఎలా మాట్లాడతాడయ్యా అంటే, అయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, అమ్మవారు అయితే అమ్మవారి వాక్కులు మీకు తెలుసు కదా, ఆమె అబద్ధం ఎందుకు చెప్తుంది అంటే సరే అని తీసుకెళ్తాను తర్వాత ఆ పిల్లవాడిని చూసేసి ఆ పిల్లవాడిని అంటాడనమాట, అయ్యా నేను ఈ పుణ్యానికి సంబంధించిన నేను చేసిన పుణ్యానికి ఫలితం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చానయ్యా, నేను అమ్మవారు పంపించిన. వెంటనే ఆ పిల్లవాడి కళ్ళు తెరిచి, ఏం వామన ఇంకా నన్ను గుర్తుపట్టలేదా, నేనేనయ్యా రాత్రి నీకు భోజనం పెట్టిన వాడిని చండాలుండి అని చెప్తాడు. చెప్పలకి ఈయన ఆశ్చర్యపోతాడు. అదేంటి స్వామి అని అంటే అప్పుడు తను చెప్తాడనమాట, నేను ఇంత చండాల పనులు చేసిన, ఇంత క్రూర మృగాల్ని లేకపోతే సాధు జంతువులను వేటాడి తిని చేసిన, ఇవన్నీ చేసిన పాపం కంటే నీకు ఒక్క పూట నువ్వు ఒక బ్రాహ్మణుడివి, తర్వాత ఆకలితో ఉన్నావు, నువ్వుగా చక్కగా అమ్మవారి ఉపాసన అంటే అమ్మవారి దగ్గర నువ్వు పూజ చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందినవాడివి, నీకు ఒక్క పూట నేను భోజనం పెట్టడం మూలాన ఆ పాము కాటుకు నేను ఈ జన్మ సమాప్తం అయిపోయి నేను ఈ మరో జన్మ రాజుగారికి కొడుకుగా నేను పుట్టాను, ఇప్పుడు నేను సకల భోగాలు అనుభవించే శక్తి ఉంది నాకు అని చెప్తాడనమాట. చెప్పాలకి అప్పుడు అతనికి మళ్ళీ ఇద్దరు వామనుడు కూడా చెప్తాడు, నువ్వు నా దేహానికి అంత్యక్రియలు చేశావు కదా, ప్రేత అంటే ఎవరు లేని ఒక దేహానికి అంత్యక్రియలు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో తెలుసా, నాకంటే 10 ఇంతల పుణ్యం ఉంటుంది నీకు, అందుకే ఎవరైనా చనిపోతే ఆ చావుకు వెళ్ళడానికి భయపడ్డాం. మన హిందువుల దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఏ మతంలో లేనిది మన దాంట్లో మరి ఇది ఎవరు పెట్టారంటే అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు పెట్టారట. ఒక అసలు మనం ఎంత మూర్ఖులమో చూడండి, ఒక శివం అంటే చనిపోయిన వాడు శివుడితో సమానం, శివుడే ఆయన పాడ మీద కూర్చొని పోతా ఉంటాడట. మన శవాన్ని చూస్తే భయపడతాం, శవం మన వీధిలో వస్తుందంటే వెంటనే మన పిల్లల్ని ఎలా చేసి తలుపులేసుకోండి శవం వస్తుందంటే
వాళ్ళ మనసులో అదే ఉంటుంది. అంటే శవం అంటే చాలా భయంకరమైంది, దాన్ని మనం చూడకూడదు, దాన్ని మనం చూడితే భయపడాలి, అంటే దెయ్యాలు భూతాలు ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసి ఆ పిల్లల్ని ఆ విధంగా పెంచడం వలన వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు కదా మీరు గమనించండి, ఒక ఒక ప్రేత అంటే ఒక ఏది లేని ఒక శవానికి అతను చేసిన పదింతల పుణ్యం వచ్చింది అని అంటే, మనం కనీసం మనకు వెళ్తున్న శవాన్ని ఏదైనా కానివ్వండి, అది శివం, ఎవరన్నా కానివ్వండి, అది శివంలో కలిసిపోయాడని శివం, శివం కాదు అప్పుడు అది శివం. ఇప్పుడు ఒక భుజం వేయడం నేర్చుకోవాలి, లేదా ఒకసారి చూసి నమస్కారం చేయడం నేర్చుకోవాలి, చెప్పులు తీసేసి ఆ శవానికి నమస్కారం చేయాలి. ఎందుకు నమస్కారం చేస్తే సాక్షాత్ శివుడు ఆయన మన శవం మీద కూర్చొని ఉంటాడు. ఇంకా శివ సాన్నిధ్యం పొందాడు ఆయన, సరిపోవడం అంటే శివ సాన్నిధ్యం పొందినట్టే కదా. కాబట్టి చూసారా, అంత అంటే మామూలుగా చండాలుడు ఒక పూట భోజనం పెట్టేందుకు వచ్చిన అంత పుణ్యం ఉంటే, అతన్ని ఒక కలేవరని ఎవరు లేరు కాబట్టి సార్థకర్మలు చేయడం మూలాన ఇతనికి ఎంత ఫలితం వచ్చింది అంటే, అప్పుడు వెంటనే ఆయన దండం పెట్టేసి స్వామికి దండం పెట్టేసుకొని, అయ్యా అమ్మ నువ్వు నాకు ఈ విధంగా తెలియజెప్పావు, అంటే నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయడం వృధా, ఎందుకంటే అదన్నీ కర్మ ఫలాలతోని దాంతోనే నువ్వు ఇచ్చిన అనుగ్రహంతో నేను అన్నదానం చేయాలనే సంకల్పం నా మనసులోకి వచ్చింది, దాని మూలాన నాకు ఇంత ఫలితం వచ్చింది, ఇప్పుడు నువ్వు చేయడం మూలాన నాకు ఇలా శాతకర్మలు చేయడం వల్ల ఇంకా ఫలితం వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామో దాని ఫలితం ఏమిటి అనే దానికి ఇప్పుడు వ్యాపారం కాదు కదా. ఇది అన్నదానము లేకపోతే వస్త్రదానము లేకపోతే ఇంకో దానాలు చేయడం అనేది వ్యాపారం కాదు. నువ్వు అతను పెడితే నీకేమొస్తుంది అది నీకేందుకు, అది భగవద్గీత శిక్షణ బలంలో చెప్తాడు కదా, కర్మలు చేయడమే నీ పని అర్జున, ఫలితాన్ని నువ్వు ఆశించొద్దు, అది నా పని అని చెప్తాడు. కాబట్టి వీళ్ళంత వరకు పుణ్యకార్యాలు చేద్దాము, ఆ పుణ్యకార్యాల్లో తరిస్తాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.